సార్ డాక్టర్ గారు సైడ్ one of the successor of the programs. నన్ను లేకపోతే కింద తెచ్చుకో. సిహెచ్సికి మెడికల్ ఆఫీసర్గా ఉండే డాక్టర్ పరశురామయ్య గారు కష్టపడ్డారు, డాక్టర్స్ అందరు కష్టపడ్డారు, అట్లే శ్రీనిధి వీళ్ళ మెంబర్స్ కూడా అందరు కష్టపడ్డారు, కమిటీ మెంబర్స్. మొత్తం మీద రాష్ట్రంలోనే బెస్ట్ సిహెచ్సి హాస్పిటల్స్లో వెంకటాచలం హాస్పిటల్ సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. అట్లే ఇప్పుడు పొదలకూరు సిహెచ్సి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పించాము, ప్లస్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాము. మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు దానికి 5 బెడ్డెడ్ డయాలసిస్ సెంటర్ ఇచ్చాడు. మేము 3 బెడ్స్ సిఎస్ఆర్ ఫండ్లో యాడ్ చేసాము, 8 బెడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఉండే మండలాల వాళ్ళందరూ కూడా నెల్లూరుకి రాకుండా చేజర్ల, కలువాయి, రాపూరు, మనుబోలు ఈ మండలాలంతా ఈరోజు పొదలకూరు సిహెచ్సిలో డయాలసిస్ చేయించుకుంటారు. పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతాం. అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా మనం సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పించాను. ఇది కాకుండా కొత్తగా బ్రహ్మదేవంలో 20 బెడ్డెడ్తో స్టార్ట్ చేసి దాన్ని 50 బెడ్లకు తీసుకుపోవాలని సిఎల్ కంపెనీ 20 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ శాంక్షన్ చేసుకుని వచ్చింది. ఆ సైటు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడంలో కొంచెం డిలే అవుతుంది. అది కూడా మంచి కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏదేమైనా పేద మధ్యతరగతి కుటుంబాలు వేరే ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి చూపించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని పనులు డాక్టర్ పరశురామయ్య గారు చెప్పారు, మెడికల్ ఆఫీసర్, అవి కూడా వీలైనంత వరకు తొందరగా పరిష్కారం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఓకే సార్.